కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సింహం అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి? అందరికీ భయమే. అలాంటి క్రూర మృగాన్ని బోనులో నుంచి చూడాలంటేనే భయపడిపోతుంటారు. అలాంటిది వీధిలోకి ప్రవేశిస్తే ఇంకేముంటుంది? కానీ పాకిస్తాన్లో ఓ చోట అదే జరిగింది. తప్పించుకున్న ఓ పెంపుడు సింహం వీధిలోకి ప్రవేశించింది. రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేస్తూ చుక్కలు చూపించింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ లాహోర్లోని ఓ వీధిలో 11 నెలల వయస్సున్న పెంపుడు సింహం తన ఇంటి గోడ దూకి బయటికొచ్చి వీధిలోకి ప్రవేశించింది. అదే టైంలో నడుచుకుంటూ వెళ్తున్న జనాలపై దాడికి యత్నించింది. ఇక షాపింగ్ చేసుకుని వస్తున్న ఓ మహిళను వెంబడించింది. ఆమె పైకి దూకి కింద పడేసింది. ఆమెతో పాటు అక్కడే ఉన్న 2 పిల్లలపై పంజా విసిరి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ దెబ్బతో అక్కడున్న జనాలంతా భయంతో పరుగులు తీశారు. అయితే ఈ దాడిలో ఆ మహిళతో పాటు 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అనంతరం ఈ ఘటనపై స్థానికులు ఆ సింహం యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల్లోనే 3 నిందితులను అరెస్ట్ చేసి సింహాన్ని ఓ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇకపోతే ఈ ఘటన సమయంలో సింహాన్ని పెంచుకుంటున్న యజమానులు అక్కడే ఉండి అది దాడి చేస్తూ ఉండటం చూసి ఆనందించారని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.